Hello everyone, I am Dr. Kaushik Reddy, Consultant Orthopedic Surgeon at Apollo Hospitals, Jubilee Hills. Today we have Mrs. Sudharani Garu, who is 63 years old lady. So she has been suffering from severe osteoarthritis in both the knee joints. Osteoarthritis means there is a wear and tear in both the knee joints. The cartilage has got damaged, and she has been suffering from this problem for the past 15 years. But she neglected it, and recently the pain has increased quite a lot, and she decided to go for a surgery. So she came and met me, and I advised her to undergo total knee replacement, and I have done a total knee replacement for her 1 month back, and now she is able to walk independently without any support, and she is doing very well. So she will tell her experience now about the surgery and about the hospital and the treatment here at Apollo Hospital. Thank you. నమస్కారం అండి, నా పేరు సుధారాణి. ఈసీఐలు రాధిక దగ్గర ఉంటామండి. నాకు 15 ఇయర్స్ నుంచి బాగా కాళ్ళు నొప్పులు ఉంటున్నాయి. తర్వాత హోమియోపతి వాడినా కూడా కొంచెం బాగానే ఉండే, కానీ నా పని నేను మొత్తం చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి ఇంకా ఎక్కువైతా ఉన్నాయి. ఎక్కువయ్యి చాలా బాధగా అవుతుంటే ఇంకా మా మది కూతురు వచ్చి, అమ్మాయి ఏం చేసింది, అక్కడ వాళ్ళ డాక్టర్స్ అందరు తెలుసని ఇక్కడ డాక్టర్స్కి మాట్లాడి, కౌశిక్ డాక్టర్ తోటి మాట్లాడి నన్ను తీసుకొని వచ్చి మాట్లాడి సర్జరీ చేసుకుంటావా అని అంటే కొంచెం భయపడ్డాను. కౌశిక్ సారే ధైర్యం ఇచ్చారు, ఏం కాదు మంచిగా అయిపోతావు, మళ్ళీ మామూలుగా ఎప్పటిలాగా నడుస్తావు అంటే. నేను బాగా వంకరగా నడిచేదాన్ని, నాకు తెలియదు అనమాట, అట్లా నడుస్తున్నాను కూడా తెలియదు. పిల్లలు వీళ్ళందరూ అంటున్నారు. తర్వాత డాక్టర్ గారు చెక్ చేసి చాలా వంకర నడుస్తున్నారు, ఎట్లనన్నా సర్జరీ చేసుకోవాలమ్మా అంటే సరే అని ధైర్యంగా ఉండి సర్జరీ చేసుకున్నాను. చాలా బాగా చేశారు, నాకేం ప్రాబ్లం ఏం కాలేదు. కాకపోతే నాకు మళ్ళీ మంచిగా నడుస్తానా లేదా అన్నట్టు కొంచెము భయం ఉండేది. ఇప్పుడు సర్జరీ అయ్యి 1 మంత్ అయింది, కొంచెం మెల్లమెల్లగా నడుస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇంట్లో మాత్రము మెల్లమెల్లగా కొంచెం తిరుగుతున్నాను, కానీ పాత నొప్పులు అయితే ఏం లేవండి. కాకపోతే ఇప్పుడు కాళ్ళు కొంచెం గట్టిగా ఉండడము, అది కొంచెం భయం అవుతుంది. మళ్ళీ నేనేమన్నా మంచిగా నడవగలుగుతాను, పాత లాగా వణుకుతున్నాయి అన్నమాట, కొంచెం కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, అంతే. ప్రాబ్లం ఉంది, ఏం లేదు. సార్కి చాలా థ్యాంక్స్ అండి, కౌశిక్ సార్కి. ఇంత పెద్ద ఆపరేషన్ చేసినందుకు దీనికి అంతటికి హెల్ప్ చేసేది అని అంటే మా గోవతి. తర్వాత వచ్చి వాళ్ళ ఒక ఫౌండేషన్ ఏదైతుందో వాళ్ళ ఫౌండేషన్కి చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము దీనికి ఇంత ఖర్చు పెట్టుకొని మేము చేస్తాము అని అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు మాకు ముందుకు వచ్చేసి, ముఖ్యంగా మా పాప, ఆమె అనుకోకుండా వచ్చింది, ఒక పని మీద వచ్చింది, ఒక పని చేసి ఆమె ధైర్యంగా 3 సార్లు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఈమె గురించి ఉండి, నేను ఉన్నన్ని రోజులు నేను చేసిపోతా, నేను ఇది అయ్యేదాకా నేను పోనని చెప్పి ధైర్యంగా ఆమె మాటలు చెప్పి ఆమె ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఉండి చేసిన తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళిపోయింది. చాలా ధన్యవాదాలు అండి వాళ్ళకి. ఇంత కార్యక్రమము మేము చేస్తాము, మాకు అవుతుంది, మేము దీన్ని ఉంటామన్న ఆలోచన మాకు లేదు. అసలు దాన్ని నాకు కల్పించారంటే వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు సార్. కౌశిక్ రెడ్డి గారు లేదు మీకు చాలా అంటే మిమ్మల్ని ఇంట్లో కూడా మిమ్మల్ని రోజుకి ఒకసారి తలుచుకోకుండా ఉంది. So she was very hesitant initially for the surgery, but then after speaking to her, she got convinced about the knee replacement surgery, and then she went ahead and got the surgery done. So one of her relative, Dr. Govati, who works in Medanta Medicity Hospital, so she helped her in getting the surgery done. So she contacted Dr. Ashok Rajgopal, who is one of the leading knee replacement surgeons in India. So he works in Medanta Medicity Hospital. So he runs a foundation by the name of Rajgopal Foundation. So through this foundation, they sponsored for her surgery for the implants and for the hospital expenses they sponsored, and Dr. Rajgopal requested me to do the surgery free of cost, and I asked the Apollo Hospital management, and they were also very supportive, and they also accepted it, and hence we were able to do the surgery for her, and it was very successful surgery, and she is doing very well.
So she will recover very fast, and she'll be back to her normal and her daily activities within very short span.